ఏడివాడు ఈ 10 మనుషులతోనే సంధానాడా కదా ఎందుకంతా ఎస్ఐ పిల్లోడాడు ఎస్ఐ ఊరికి బీపీ పెంచుకోగాక బీపీ పెంచుకుంటే ఏం రాదు పిల్లోడు ముచ్చటపడినాడు 2 రోజులు పెట్టుకుని వదిలేస్తాలే ఓ పని చూసుకో ఎస్ఐ ఇంకా పోలే పంపిస్తాను చెప్పినా కదా ముచ్చట పడతాడు పో 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 ఆయన నా కొడుకు నువ్వు అనేం పీకలేవు కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మీరు స్తంభాల్లో అడ్డుపడ్డ బట్టలు కొట్టుకుని వెళ్ళైనా వాడిని అరెస్ట్ చేస్తా. నేను చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఎదురొస్తే విరిచేస్తా. మంత్రాన్ని చూడను, కమిషనర్ అని చూడను. మరుసటి రోజు ఏడివాడు వేసింది చాలా సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రై, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా. మూడవ రోజు ఏడివాడు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతా.
ఇంకో చూస్తావా? ఇంకేం చేస్తా చూసి చూతులేదు కూడా రోజు చూతులే. ఆఖరి రోజు. ఏడివాడు ఏడు ఎస్ఐ మందేస్తావా? ఎస్ఐ నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావడంలే. పిల్లోడు ముచ్చట పడ్డాడు, 2 రోజులు పెట్టుకో వదిలేస్తాడు. మనిషిగా ఆయన మనకి మామూలే. కల్తీ జరిగిందని నిలదీసిన